यो देवः सवितास्माकं धियो धर्मादिगोचराः प्रेरयेत् तस्येत् भर्गः तद्वरेण्यमुपास्महे। శ్రీగురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ పురాణ రహస్యాల కార్యక్రమానికి అందరికీ కూడా సాదర స్వాగతం. శరీరం లోపల ఉండేటటువంటి షట్చక్రాల యొక్క ప్రేరణ మీద మనం దృష్టి సారించే ప్రయత్నం చేద్దాం. 6 చక్రాలకు సంబంధించినటువంటి వ్యవహారమే అందరూ మాట్లాడుతూ ఉంటారు. తర్వాత 7వ చక్రమైన సహస్రారం గురించినటువంటి చర్చలు కూడా జరుగుతూ ఉంటుంటాయి. పురాణాలన్నింటిలోనూ కూడా ఈ చక్రాల గురించినటువంటి వివరణ ప్రతి పురాణంలోనూ కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో చెప్పబడుతూనే ఉంది. ఆ పురాణాల్లో చెప్పినటువంటి ఈ చక్రాల లోపల ఉండే అంశంలో వైజ్ఞానిక ధోరణులు కూడా మనకున్నాయి. అదన్నీ మనం ప్రత్యక్షంగా అనుభవిస్తున్నది. ఈ రెండింటిని సమన్వయం పరుచుకుంటూ వరుసగా ఒక్కొక్క చక్రం మీద దృష్టి సారించే ప్రయత్నం చేద్దాం. ముందుగా మూలాధార చక్రం అనే పేరుతో మనం వింటూ ఉంటాం. మూలాధారం అనేటటువంటిది వెన్నెముకకు చిట్ట చివరి భాగం లోపల కనిపించేటటువంటి మలద్వారానికి దగ్గరలో కనపడుతూ ఉంటుంది. శక్తి అంతా అక్కడ కూర్చొని ఉంటుంది అనేటువంటి మాట చెప్తూ ఉంటారు. దీనికి ఏదో సాధారణంగా చెప్పేటువంటి మాట, ఒక పెద్ద పాము 3.5 చుట్లు పెట్టుకొని సిద్ధంగా ఉంటుంది. మనం ప్రేరణ ఇస్తే మనం వెన్నెముక ద్వారా పైకి వస్తుంది, ప్రేరణ ఇవ్వకపోతే అక్కడే ఉంటుంది. శక్తి శరీరం లోపల ఉండేటటువంటి శక్తుల యొక్క సమన్వయం అంతా కూడా ఎక్కడ ఎక్కువ కేంద్రీకృతం అవుతుంటుందో అక్కడ ఉండేటటువంటి భావనలు మనలో ప్రేరణ ఇస్తాయి అని చెప్పేసి అనే మాట మనకు చక్ర సాధనలో చెప్పేది. నిజానికి చక్రములు అనే పదానికి అర్థం ఏంటంటే ప్లెక్సస్ అంటారు ఇంగ్లీష్లో కూడా చక్కగా. అంటే అనేక రకాల నాడుల యొక్క సమూహం, అది నర్వస్ సిస్టమ్ యొక్క సమూహం. దానికి సంబంధించిన ప్రేరణ కనుక లేకపోయేటట్టయితే అక్కడ ఉండేటటువంటి ఈ శక్తి అనేటటువంటిది అక్కడికక్కడే ఉండిపోతుంది, అక్కడి నుంచి బయటికి కదలదు. ఆ చక్రం లోపల అనేక రకాలైనటువంటి అడ్డంకులు ఉంటాయి. నరాల లోపల నర్వస్ సిస్టమ్, ఇది నర్వస్ సిస్టమ్ లోపల ఉండేటటువంటి శక్తి ప్రేరణ కలిగినా అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది. అంతకన్నా ఎక్కువగా పైకి రావడానికి కోసం అడ్డంకి ఉంటుంది. సాధన అనేటటువంటి క్రమం దానికోసమే చెప్పబడింది. ప్రయత్నం అన్నా సాధన అన్నా ఏదైనా కానీ భగవంతుని యొక్క శక్తికి మనం చేరే ప్రయత్నం చేయటం, భగవంతుని లేదా సృష్టికి సంబంధించిన విశ్వానికి సంబంధించిన శక్తితోని ఈ శరీర శక్తిని సమన్వయం చేస్తూ పోతే ఆ శక్తి ఈ శక్తి ఈ శరీర శక్తి ఒకటే అవుతాయి. ఈ శరీరం అనేది భగవంతునికి ఉపయోగించుకునే ఒక పెద్ద ఛానల్గా మారుతుంది. అనేక రకాల ఉత్తమ వ్యవహారాలు నిర్వహించుకోవడానికి అనుకూలంగా మారుతుంది. లేకపోయేటట్టయితే అది ఇబ్బందికరంగా మారుతుంది. ఈ మూలాధారమైనటువంటి శక్తి అందరికీ కామన్ అండి. ఈ మూలాధారాన్ని వర్ణించే సందర్భం లోపల మనకు విపరీతంగా చెప్పడం అనేది ఒక ధర్మం. ఎందుకు చెప్తారంటే మూలాధారం నుంచి శక్తి బయటికి వస్తే తప్ప అది సాధ్యం కాదని. దీనికి ప్రతీకగా మనం చెప్పేటటువంటిదంతా కూడా వినాయకుడిని చెప్తాం, గణపతిని చెప్పే సందర్భం ఉంది. గమ్ అంటే ఆకర్షణ, గమ్ అంటే అంటుకోవటమే. ఆ అంటుకునేటటువంటి శక్తి అక్కడే ఉంటుంది. అంటే లోకం లోపల చిన్న చిన్న విషయాలకు, భావాలకు, బలహీనతలకు ప్రతి చిన్న విషయాన్ని అంటుకుంటూ కూర్చుంటారు. వెంటనే అక్కడ ఆ అంశాలకే స్పందిస్తుంటారు. ఆహారం, నిద్ర, భయము, మైథునం, ఈ 4 అంశాలే ఎక్కువగా ప్రాధాన్యం వహించే ప్రదేశం మూలాధారం. ఆ ప్రదేశాలకు సంబంధించిన ఆ కోరికల చుట్టే ఉంటుంది. భయం అధికంగా ఉంటుంది, నిద్ర అధికంగా ఉంటుంది, ఆహారం స్వీకరించాలనే తపన ఎక్కువగా ఉంటుంది. యోగికి ఇవన్నీ దూరం. ఆహారం అధికంగా అక్కర్లేదు, ఎందుకంటే సృష్టి శక్తి శరీరంలో శక్తిగా మారుతున్నప్పుడు ఆహార శక్తిగా మారాల్సిన అవసరం లేదు కదా. ఏదో సాధారణంగా ఈ శరీర నిర్వహణకి కొంచెం తీసుకుంటే చాలు. మైథునం మీద అత్యంత ఆసక్తి లేదు, అవసరానుకూలమైన మైథునం ఉంటే సరిపోతుంటుంది. భయం లేనే లేదు, దేనికి భయపడాలి, ఈ లోకం లోపల ఉంటే ఎంత పోతే ఎంత, ఈ శక్తి సమన్వయం జరగాలి కదా అనే భావన యోగికి ఏర్పడుతుంది. అదే సాధారణ వ్యక్తికి ఏంటంటే ఈ అన్ని అంశాల మీదనే భయం. అందుకని ఈ ఆహారము, నిద్ర, భయము, మైథునము అనే అంశాల చుట్టూనే జీవితం కొనసాగించేటటువంటి జీవ వ్యవహారం నుంచి సాధనాక్రమం అనేది బయటపడటం అనేది కావాలి.
అందుకనే గణపతి ఉపాసన అనేటటువంటిది ఒక ప్రత్యేకంగా చెప్తూ ఉంటుంటాం. గణపతి ఎక్కడ ఉంటాడయ్యా అని చెప్పేసి అంటే మూలాధారంలో ఉంటాడు. త్వం మూలాధారే స్థితోసి నిత్యం అని అదే మాట చెప్పుకుంటూ త్వాం యోగినో ధ్యాయంతి నిత్యం అని కూడా చెప్తారు. యోగుల చేత ధ్యానించబడేటటువంటి వాడు అదేవిధంగా మూలాధారంలో స్థితుడయ్యినవాడు. మూలాధారంలో స్థితుడై ఉండి ఏం చేస్తూ ఉంటాడయ్యా అంటే ఆ కోరికలు పెంచుతూ పోతాడు. ఈ మూలాధారం అనేటటువంటి శారీరక శక్తి చెప్పిన ప్రకారమే యూనివర్స్లో కూడా మనం చెప్పేటువంటి మూలాధారం ఏమిటి అంటే మనం నివసించే భూమికి ఉండేటటువంటి గురుత్వ ఆకర్షణ శక్తి కూడా మూలాధారం అనే అంటాం. మన శరీరంలో కూడా అక్కడే ఉంటుంది. మనం నివసించే భూమికి ఉండేటటువంటి గురుత్వ ఆకర్షణ శక్తి కూడా మనకు గణపతే. ఈ గురుత్వాకర్షణ శక్తే గణపతిగా భావన చేసేసి ఆ గణపతిని ధ్యానం చేయటం ద్వారా, గణపతికి సంబంధించిన పూజ చేయటం ద్వారా దాంట్లో మార్పు వస్తుంది అని చెప్పేసి దీనికి పృథ్వీతత్వానికి సంబంధించినటువంటి లక్షణం చెప్తూ ఉంటాం. అందుకనే గణపతికి లం అనే శబ్దానికి తీసుకుంటూ ఉంటారు. ఈ లం అనేటటువంటి బీజం దేనికి? లంబోదరాయ నమః అని చెప్పేసి లం అక్షరం చేరాలి అక్కడ. గమ్ అనే శబ్దం చెప్పేసి గణపతి అంటాం. ఓం గం గణపతయే నమః అని చెప్పేసి చెప్పే మార్గం కూడా అదే. గణపతి చెప్పినా, లంబోదరం చెప్పినా, గ్లౌం బీజం చెప్పినా, గం బీజం చెప్పినా ఏదైనా మూలాధార సంబంధమైనటువంటి అంశం. మూలాధారమైనటువంటి ఏ శక్తి ఉంటుందో ఆ శక్తికి సంబంధించినటువంటిది అక్కడి నుంచి బయటికి రావడానికి మాత్రం విపరీతమైన ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నమే మనకు ఆ శరీరం లోపల ఈ కోరికల నుంచి దూరం చేస్తూ ఉంటుంది. ఏవేవైతే మనిషికి బలహీనతలుగా భావన చేయబడుతున్నాయో ఆ భావన నుంచి బయటపడేస్తుంది. ఆహారం మీద, నిద్ర మీద, భయం, మైథునం ఈ అంశాల మీద ఉండేటటువంటి కోరికల నుంచి నెమ్మదిగా బయటపడేస్తుంది. దీనికి ఏం చేయమంటున్నారు అంటే గణపతి ప్రార్థన. దాంతోపాటు ఇంకేం చేయమంటున్నారు? ఇప్పటికీ నాయన అరగుంజీలు తీయండి, గుంజీలు తీయండి అని చెప్పేసి చెప్తూ ఉంటాం. గణపతికి ఇవన్నీ చాలా ఇష్టమట అని చెప్పేసి చెప్పడం అనేది పురాణ సంప్రదాయం, పూజా సంప్రదాయం. గణపతికి ఇష్టమా కాదా అని కాదు, మూలాధారంలో స్థితుడైనటువంటి ఏ శక్తి అయితే ఉందో ఆ శక్తిని కింది నుంచి ఇలా ప్రేరేపించాలి అని చెప్పేసి అంటే అక్కడి నుంచి శక్తి బయటికి పైకి తన్నబడాలి అనుకుంటే ఈ గుంజీల వ్యవస్థ, యోగ సాధన వ్యవస్థ, ముఖ్యంగా అనేక రకాల ఆసనాలు ఇవన్నీ వేసుకుంటూ రావాలి. అసలు అన్నిటికన్నా ముఖ్యంగా మూలాధార స్థితమైనటువంటి ఎనర్జీని పైకి తన్నగబడితే అక్కడ ఉండే అడ్డంకులన్నీ పోబడితే సగం సాధన మొదలైపోయినట్టే. శక్తి విస్తరించడం మొదలు పెడుతుంది. లేకపోతే ప్రపంచంలో ఏ వస్తువు చూసినా, ఏ విషయం చూసినా కానీ వాటి చుట్టూ తిరగడం, ఆసక్తి పెంచుకోవడం, అవే కావాలని కోరుకోవటం, అవి వాటితోనే సంగమం ఏర్పరచుకోవటం. భగవద్గీత కూడా మనకేం చెప్తుందండి? ఎంతసేపటికి సంగమ వ్యవహారం చెప్తుంది. సంగమం అంటే కలయిక. కలయిక అంటే వ్యక్తుల కలయిక ఏం అక్కర్లేదండి. విషయముతో వ్యక్తి కలయిక కూడా కలయికే. ధ్యాయతో విషయాన్ పుంసాన్ సంగస్తేషూపజాయతే అంటారు. సంగమం అంటే కలయిక. మూలాధారం లోపల శక్తి మాత్రమే ఉంటే ప్రతి చిన్న విషయం చుట్టూ మన మనస్సు తిరుగుతూ ఉంటుంది. అదే కలయిక అంటే. మన మనస్సు దేనితోని కలుస్తుంటుందో అదే కలయిక. అందుకని అది బాగుంది, చూస్తే బాగుండు, తెచ్చుకుంటే బాగుండు, వింటే బాగుండు, తింటే బాగుండు, ఇక్కడికే ఆగిపోయేదంతా కూడా మూలాధార వ్యవస్థ. సంగస్తేషూపజాయతే, సంగాత్ సంజాయతే కామః. సంగం వల్ల కామం మొదలవుతుంది. కలయిక ఎప్పుడైతే ఏర్పడిపోయిందో వెంటనే దాని మీద కోరిక మొదలైంది. కామాత్ క్రోధోభిజాయతే, కోరిక వస్తుంది, మనం తీర్చుకోలేని పరిస్థితి వస్తుంది, దానివల్ల కోపం వస్తుంది. మనం తీర్చుకోలేకపోయినా కోపం వస్తుంది, మన వస్తువు మరొకరు వాడినా కోపం వస్తుంది. క్రోధాద్భవంతి సమ్మోహ, మన కోపం పెరుగుతున్నా కొద్దీ దాని మీద ఇంకా మమకారం పెంచుకుంటాం. ఇది లేకుంటే నేను ఉండలేను అనిపించేది, ఇది మోహం. సమ్మోహాత్ స్మృతి విభ్రమ, భగవద్గీత వాక్యాలు ఇవన్నీ కూడా. మోహం తీవ్రమైతే నాకు ఏమైపోతుంటుంది, మనకు ఇంతకుముందు వేరు రకాలైనటువంటి స్మృతులు ఉండేవి, వేరు రకాల అంశాల చుట్టూ. ఆ అంశాల చుట్టూ ఉండే స్మృతులన్నీ పోగొట్టుకుంటాం. స్మృతి భ్రంశాత్ బుద్ధి నాశ, స్మృతి బాగా చిత్తస్థాయిలో సరిగ్గా లేకపోయేటట్టయితే విశ్లేషణ శక్తిని కోల్పోతాం. బుద్ధి అనే పదం విశ్లేషణ శక్తికి సంబంధించిన అంశం. విశ్లేషణ శక్తి కోల్పోతాం. విశ్లేషణ శక్తి ఎప్పుడైతే కోల్పోతూ వస్తున్నామో ఆటోమేటిక్గా బుద్ధి నాశాత్ ప్రణశ్యతి, అతను నాశనం అయిపోతాడు. ఆ కోరిక నాశనం అవుతుంది, వాడు నాశనం అవుతాడు. ఈ లోకంలోకి ఇంత అద్భుతమైనటువంటి శరీరం వచ్చి వినియోగం లేకుండా పోతుంది. అన్నీ ఇవే. రోజు పొద్దున్న లేచినప్పుడు సాయంత్రం వరకు ఎన్నో అంశాల చుట్టూ మన మనసు తిరుగుతూ అక్కడే ఉండిపోతూ ఉంటుంది. ఇవి ఆలోచిస్తేనే లోకమా? ఇవి ఆలోచించకపోతే ఆగమా?
మన వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయనే భావన, సృష్టిలో ఆల్రెడీ ఒక ప్లాన్ ప్రకారం జరిగిపోతున్నాయనే భావనలో మనకు లేమా? మనం ఏమీ చేయకపోతే సృష్టి ఏమన్నా ఆగిపోతుందా? మనం చేస్తేనే సృష్టి జరుగుతుందా? మనం చేయదగిన పని ఏమిటి, మనం చేయదగిన స్థాయి ఏమిటి అనేటటువంటి దాన్ని బట్టి నిర్ణయించుకుంటూ వెళ్ళిపోతాం. ఏ అధికారంలో ఉన్నవాడు అధికార సంబంధమైన పని చేయగలుగుతాడు, కానీ శరీరం జనన మరణాల వ్యవహారంలో ఏ అధికారాలు పనిచేయవు. తనకు ఉండేటటువంటి శక్తియుక్తులు ఎక్కడైనా కానీ వినియోగపడటం అనే దాని ద్వారా వ్యక్తి విస్తరిస్తాడు. లేకపోతే వినియోగపడలేకపోతే ఎంత ధనం ఉన్నా ఎంత అధికారం ఉన్నా విస్తరించే అవకాశం లేదు. అందుకని జ్ఞానమే ముఖ్యం. ఈ జ్ఞానం ద్వారా ముందు తెలుసుకోవాల్సింది మూలాధారాన్ని పైకి లేపాలి. దానికి గణపతి ఆరాధన చెప్పడం అనేది ఒకటైతే, దానికి గుంజీలు తీయటం, దానిలాగా మూలాధారాన్ని ప్రేరేపించడం. పూర్వకాలంలో గోడ కుర్చీలను కూడా వేయించేవాడు. ఇదంతా కూడా అదే, మూలాధార ప్రేరణ జరిగితే పిల్లల వయసు లోపల వాళ్ళలో బుద్ధిశక్తి విస్తరిస్తూ వస్తుంది. లేకపోతే ఎంతసేపటికి కోరికలతో వాడు ఆగిపోతూ ఉంటాడని. ఇప్పటికీ గణపతి ముందర మనం చేసేటటువంటి గుంజీల వ్యవహారం అంతా కూడా మూలాధార స్థితమైన కోరికల నుంచి బయటపడటం. ఆహారం, నిద్ర, భయం, మైథునం అనేటటువంటి 4 అంశాల చుట్టూ బయటపడటం. లేకుంటే ప్రతిదానికి భయపడిపోతాం. ఏమైపోతుంది అనే జ్ఞానం లేదు, ఏమో అయిపోతుంది అనే భయం. చూసినా విన్నా కన్నా ప్రతి చిన్న విషయం చుట్టూ భయం మొదలవుతుంది. ఈ భయం నుంచి మనిషి ఎదుగుదలకు రావాలి. అందుకే భగవంతునికి అభయహస్తం అని ఒకటి పెడతారు. అభయహస్తం దేనికి పెడతారంటే అనైనా నీకేం భయం లేదు అని చెప్పడానికి. ఈ భగవంతుడు అంటే ఈ సృష్టి విశ్వం అనేటటువంటి అభయమైనటువంటి వ్యవహారాన్ని మనం గమనించాలనుకుంటే లోపల భయభావన నుంచి తొలగిపోవాలి. నీకేం భయం లేదు అని చెప్పేసి ధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం కదా అభయం అంటే. అభయహస్తం, వరదహస్తం అనేటటువంటి భావాలు దానికే వస్తుంటాయి. మనం కావాల్సింది ఏమి ఉన్నాయో అవన్నీ భగవంతుడికి పెట్టుకొని నమస్కారం చేసి ఆనందించే వ్యవస్థలో మనం భారతీయులం అందరం ఉన్నాం. అందుకని ఆ మార్గంలోకి వెళ్ళే ప్రయత్నం జరగాలి. మూలాధార స్థితమైనటువంటి శక్తిని స్వాధిష్టానం ద్వారా, మణిపూరం ద్వారా ఇంకా పైకి పంపించే ఏర్పాటు జరగకపోయేటట్టయితే మనిషి లోపల ఎంతసేపటికి కూడా తను సాధారణంగా కోరిన కోరికల దగ్గర ఉంటాయి. అక్కడి నుంచే రోగాలు కూడా వస్తాయి. దాంతోపాటు ప్రత్యుత్పత్తి సంబంధమైన రోగాలు, ఆహార సంబంధమైన రోగాలు, అరగకపోవటాలు, ఇవన్నీ కూడా పైకి సంబంధించినటువంటి వేరువేరు చక్రాల్లో ప్రతిదీ కూడా కింది నుంచే స్టార్ట్. ఎందుకంటే అన్నిటికీ మూలము అనే శబ్దం ఇదే. అందుకని మూలాధారాన్ని బాగా ప్రేరణ చేసేటటువంటి ప్రయత్నం, మొట్టమొదటి ప్రయత్నం, ఇది ఎక్కువ కాలం చేసే ప్రయత్నం, సాధనా ప్రయత్నం బాగా జరుగుతూ ఉండాలి. దానికి కావలసినటువంటి ఏ ఆసక్తులు ఉన్నాయో దాన్ని ఆపేయాలి. ఎటువైపు మనసు వెళ్తుందో దాన్ని ఆపాలి. ముఖ్యంగా ఈ 4 అంశాల చుట్టూ భయపడుతున్నాము అనుకుంటే ఆ భయం పక్కన కూర్చోవాలి, ఏమవుతుందో చూద్దామని. ఆహారం కావాలని కోరుకుంటే ఆహారం లేకుండా ఉండే ప్రయత్నం చేయాలి. చూస్తూ ఉండాలి, ఏమవుతుందో చూద్దాం అనేటటువంటి ఒక ధైర్యం తెచ్చుకోవాలి. ధైర్యం గనక లోపల లేకపోయేటట్టయితే ఈ శరీరానికి సంబంధించిన విధానంలో శక్తి లేదు అని అర్థం. ధైర్యం అనేటటువంటిది ఎప్పుడు వస్తుంది అంటే శరీరంలో అపరిమితమైన శక్తి వచ్చినప్పుడు ధైర్యం ఉంటుంది. మాట్లాడడానికి ధైర్యము, వెళ్ళటానికి ధైర్యము, అన్నిటికీ ధైర్యం అనేది. ధైర్యరహిత వ్యక్తికి ఈ లోకంలో మనుగడ కొనసాగించలేడు. సాగుతూ ఉంటుంది, ఏదో బతికేస్తాడు అంతే. మనుగడ కొనసాగించడం అంటే బతకడం వరకు కాదు కదా. తన ద్వారా జరగాల్సిన గొప్ప పనులు ఏమి ఉన్నాయో అవన్నీ చేయలేకపోవటం. అందువల్ల ధైర్యం రావాలి, భయం తగ్గాలి అనుకున్నప్పుడు మూలాధార ప్రేరణ తప్పనిసరిగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. గణపతి పూజ అనేటప్పుడు పూజ వరకు చేసుకోవడం సంప్రదాయంగా ఏం చెప్పలేదండి మనవాళ్ళు. మన భారతీయుల యొక్క గొప్పతనం ఏంటంటే అక్కడ పూజ జరుగుతూ ఉండాలంటే ఆ పూజకు సంబంధించినటువంటి ఏ దేవత ఉంటుందో ఆ దేవతకు సంబంధించిన నామాక్షరాన్ని ఉచ్చరిస్తూ ఉండటం, దానితో పాటుగా శారీరక ప్రక్రియల ద్వారా ఏ భావన దగ్గరైతే మనం ఆగుతున్నామో దాన్ని పైకి తండే ప్రయత్నం చేయటం, ఒక పైపులో నుంచి వెళ్ళేటటువంటి ఏదైతే నీరు ఇతరమైనటువంటి వెళ్ళాలి అనుకునేటట్టయితే మధ్యలో ముడులు పడ్డటువంటి నరాల వ్యవస్థను మనం సక్రమంగా మార్చుకునే ప్రయత్నం చేయటం, ప్రవాహం అనేటటువంటిది ఈజీగా వెళ్ళిపోయేటట్టు చేయటం. ఎక్కడైతే ప్రవాహం ఆగిపోయేటట్టుగా చేశామో అక్కడికే ఆగిపోతుంది మన జీవిత విధానం కూడా. అందుకని నరాల వ్యవస్థను సరిగ్గా సమకూర్చుకోవడం అనేది తప్పనిసరి అవసరం. మూలాధారం లోపల అనేక రకాల నరాల యొక్క సమ్మేళనం ఉంది మనకు. ఆ ప్రదేశంలో నుంచి కనుక మనకు ఫ్రీనెస్ క్రియేట్ చేసుకోవడం వల్ల మనకు తప్పనిసరిగా డెవలప్మెంట్ వస్తుంది. మిగిలిన దేవతలందరూ కూడా ఒక ఎత్తు, మూలాధారం అంతా ఒక ఎత్తు. అందుకని గణపతి ధ్యానం భూమికి ఉండేటటువంటి గురుత్వాకర్షణ లాంటిదే మనకు ఉండే ఆకర్షణ వ్యవహారం అంతా కూడా. అక్కడ కనుక బలీయమైనటువంటి ప్రయత్నం చేసేటట్టయితే వ్యక్తిలో కూడా ఆకర్షణ శక్తి పెరుగుతూ వస్తుంది. అందుకని శక్తిని ప్రేరణ ఇవ్వాలి, మొట్టమొదటి ప్రేరణ. అందుకనే
ప్రతిరోజు కూడా మూలాధార స్థితమైనటువంటి గణపతి ఆరాధన చేయటం అనేటటువంటిదే మనకు మొదటి పూజగా గణపతి పూజ చేయటం. ప్రతి పనికి మనం గణపతి పూజతో ప్రారంభం చేయటం అంటే నీ మూలాధార స్థితమైనటువంటి ఆ గణపతి యొక్క భావాన్ని మొదలు ప్రేరేపించి పైకి పంపించిన తర్వాత అనవసరమైన విషయాల నుంచి దూరం జరిగిన తర్వాత నీ ఇతరమైన పూజలు మొదలుపెట్టు అనటానికే మూలాధార సాధన అని చెప్పేసి అని అంటాం. రోగము ఏర్పడటానికి కారణమైనటువంటిది మనస్సు. ఆలోచన వల్లనే శరీరానికి రోగం వస్తుంది తప్ప శరీరానికి డైరెక్ట్గా రోగాలు ఉండవు. శరీరం ఒక ఇన్స్ట్రుమెంట్. ఇది సరిగ్గా పనిచేయించే వ్యవస్థ ఎవరు అంటే మన మనస్సే. మనస్సు దేనివల్ల ప్రేరణ పొందింది అంటే కర్మల వల్ల ప్రేరణ. ఎప్పటిదో చేసినటువంటి కర్మల వల్ల మన మనస్సు అనేటటువంటిది ఒక సాలిడిఫై అయ్యి వచ్చింది మనకు. దాంట్లో కొన్నే బుద్ధులు ఉంటాయి. మన కళ్ళకి ఎంత దూరం చూడగలమో మన మనస్సు కూడా కొంత దూరమే చూడగలుగుతుంది. కంటికి కనిపించేటటువంటి వ్యవస్థ ఎంతైతే దూరంలో కనపడుతుందో మనస్సుకు కూడా మనకు తెలియని విషయాల దగ్గర ఆలోచించలేదు. తెలిసిన విషయాల చుట్టే ఆలోచిస్తుంది, తన అనుభవాల చుట్టూ ఆలోచిస్తుంది. అనుభవం లేనిది ఊహించడానికి ప్రయత్నం చేస్తుంది, కానీ దానికి సరిగ్గా అర్థం కాదు. తెలుసుకోదగిన జ్ఞానమంతా తెలుసుకుంటూ ప్రాక్టీస్ చేస్తూ పోవటం అనేటటువంటిది మనసు చేస్తూ ఉంటుంటే మనసులో ఉండేటటువంటి ఏ సాలిడిఫికేషన్ లేదా గట్టిదనం ఉంటుందో అది నెమ్మదిగా ద్రవీకరణ పొందాలి. ద్రవం వాయువుగా మారాలి. ఆ మారేటటువంటి స్థితికి రావాలి అనుకున్నప్పుడు ఆ ఘనీభూతమైనటువంటి వ్యవహారం అంతా కూడా మన మూలాధారంలో ఉండేదంతా ద్రవీకరణగా మారుతూ వాయు లేదా అగ్నితత్వంలోకి వెళ్ళాలి అనుకునేటట్టయితే ఖచ్చితంగా అక్కడి నుంచి ప్రేరణ దొరకాలి. మూలాధారంలోనే వ్యక్తికి కనుక శక్తి ఉండేటట్టయితే ఎదుటి వ్యక్తి మీద ప్రేమ ఉండదు. తన కోసం ఆలోచన చేయటమే ఉంటుంది. ఎప్పటికీ కూడా స్వార్థపరుడవుతాడు. తన ఆస్తులు పెంచుకోవాలి, తన కుటుంబం పెంచుకోవాలి, తన సుఖాలు పొందుతూ ఉండాలి, తనకు సంబంధించిన వస్తువుల ద్వారా గుర్తింపు పొందాలి. తనకు స్వతంత్రంగా గుర్తింపు ఎట్లాగూ లేదు కదా. కాబట్టి నాకు ఈ బంగారం ఉంది, నాకు ఉండేటటువంటి ఈ ఆస్తులు ఉన్నాయి, నాకు ఇన్ని ఇండ్లు ఉన్నాయి, నాకు ఇది ఉంది అది ఉందని చెప్పడమే తప్ప వ్యక్తిగా ఇతని యొక్క ప్రభావం వందల మందిలో విస్తరించట్లేదు. విస్తరించే ప్రయత్నం ఎప్పుడైతే జరిగిందో ఆటోమేటిక్గా అతనిలో మూలాధార స్థితి నుంచి బయటపడటం. లంబోదరాయ నమః అని చెప్పేసి చెప్పినా, గం గణపతయే నమః అని చెప్పేసి చెప్పినా, ఏది చెప్పినా మూలాధార ప్రేరణ కోసం కేవలం జపం చేస్తూ కూర్చోవటం అంటే కాదండి. ఆ అక్షరాలను బలంగా ఉచ్చరించగలగాలి. దానికి సంబంధించినటువంటి భౌతిక శరీర శ్రమ కూడా ఉండాలి. ముఖ్యమైన యోగాసనాలు వేయాలి, ఎక్సర్సైజులు చేయాలి, గుంజీలు తీయాలి. ఒకటి కాకుండా రోజుకు సాధన చేసే సమయంలో 100 సార్లు చేయాలి. క్రమంగా పెంచుకుంటూ పోవాలి. వాటిని పెంచుకుంటూ పోవటం వల్లనే ఆ మూలాధార శక్తి అనేది స్వాధిష్టాన శక్తి వైపు వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. ఇది మూలాధార సంబంధమైనటువంటి అంశం. ఆ శక్తి ప్రేరణ పొందిన తర్వాత నెక్స్ట్ వచ్చేటటువంటి చక్రానికి స్వాధిష్టానము అని చెప్పేసి పేరు. స్వ అధిష్టానమే స్వాధిష్టానం, తన నియంత్రణలో ఉండే శక్తి. స్వ అధిష్టానం బాహ్యంగా కనిపించే ప్రత్యుత్పత్తి అంగాలన్నీ కూడా మనకు స్వాధిష్టాన చక్రానికి సంబంధించినటువంటి అంశానికి. దీంట్లో కూడా అనేక రకాల ప్రేరణలు ఉంటాయి. మనిషి లోపల ప్రత్యుత్పత్తి వ్యవస్థల లోపల బలహీనుడైన వాళ్ళు చాలామంది ఉన్నారు, బలవంతులైన వాళ్ళు చాలా ఉన్నారు. బలహీనత వల్ల కలిగేది ఏమిటి అంటే సరియైన విధమైనటువంటి ప్రేరణలు శరీరంలో సరిగ్గా ఉండకపోవడం వల్ల ఇద్దరి మధ్య లోపల ఆత్మీయత పెరగదు. లోకం లోపల వ్యక్తుల మధ్యలో ఆత్మీయత పెరగదు. దీనికి మనము విష్ణుతత్వానికి దగ్గరలోకి చేరబోతున్నటువంటి విషయం కాబట్టి వం అనేటటువంటి శబ్దంతో వాడుతూ ఉంటుంటారు. ఈ వం అనేటటువంటి బీజాక్షరానికి వాడుతూ ఉంటున్నప్పుడు ఇది జల సంబంధమైనది, వర్ష సంబంధమైనది అని చెప్పేటువంటి విధానం. జల సంబంధమైనటువంటి స్వాధిష్టాన చక్రాల్లో ప్రేరణ అధికంగా జరగాలి అనుకునేటట్టయితే ఖచ్చితంగా ఆ శరీర సంబంధమైనటువంటి వ్యవహారాల్లో ఆ వ్యక్తికి మొదలయ్యేటటువంటిది స్వార్థం నుంచి కొంచెం పరమార్థం వైపు వెళ్ళటం, ఒక భూతత్వం నుంచి వ్యక్తి జలతత్వం వైపు ఆధారపడటం. అయితే ఇక్కడ కూడా ఏమవుతుంది, జలతత్వానికి ఉండేటువంటి లక్షణం ఏమిటి? భూతత్వం ఏమో ఒక గుంపుగా ఒక తత్వంతో కూడుకొని కనిపించే తత్వంగా మారిపోయింది. మన సృష్టిలో కూడా వాయుతత్వానికి అగ్నితత్వానికి ప్రత్యేకమైన ఆధారభూతమైన వ్యవస్థలు లేవు. అది ఎక్కడైనా తిరుగుతూ ఉంటుంది. కానీ భూతత్వానికి ఒక ఆధారం ఉంటుంది. మనకు ఒక ప్రత్యేకమైన ప్రదేశం కనిపిస్తుంది. అది భూతత్వం ఇంకా బలంగా మారిపోతే అది బండలాగా మారిపోతుంది. ఈ జలతత్వానికి ఏర్పడ్డప్పటికీ కూడా జలానికి కూడా ఒక ఆధారం ఉండాలి. ఆధారం ఉన్న విధానంగా భూతత్వం తన ఇష్టం వచ్చినట్టుగా ఉంటుంది, కానీ జలతత్వము ఒక ఆధారభూతమైన వ్యవస్థకు అడ్డుపడి ఉంటుంది. గ్లాసులో నీళ్ళు వస్తే గ్లాసెడ్ నీళ్ళు అంటాం, చెంబులో ఉంటే చెంబుడు, కుండలో ఉంటే కుండెడు నీళ్ళు అంటాం. లేదా భూమి పెద్ద 3/2 వంతులు నీళ్ళే, మొత్తం సముద్ర జలమంతా కూడా భూమి మీద ఆధారపడి ఉంది.
ఆధారం లేని జలం మళ్ళీ ఆకాశంలో ఉన్నప్పటికీ మబ్బులాగా మారిపోయినప్పటికీ కూడా మళ్ళీ వచ్చి భూమి మీదనే పడాల్సిందే. అందుకని ఈ రకమైనటువంటి జలతత్వం అనేటటువంటిది మనం చూసేటట్టయితే అడ్జస్ట్మెంట్ నేచర్ అనేది ఒక దాని మీద ఆధారపడ్డ అడ్జస్ట్మెంట్ నేచర్ అనేటటువంటిది పెరిగేది ఈ మనకు ఉండేటటువంటి స్వాధిష్టాన చక్రం వల్ల ఏర్పడుతుంది. వ్యక్తిలో ఆర్ద్రత అనే శబ్దం వాడతాం, ఆప్యాయత అనే శబ్దం వాడతాం, ప్రేమ అనే శబ్దం వాడతాం. ఇద్దరి మధ్య లోపల ఉండేటటువంటి ఒక రకమైన భావ వ్యక్తీకరణ అనే శబ్దం వాడతాం. అదేవిధంగా ప్రత్యుత్పత్తికి సంబంధించినటువంటి భావాల విస్తరణ అనే శబ్దం వాడతాం. ఒకరికొకరి మధ్య లోపల ఉండేటటువంటి సిగ్గు, అభిమానము, ఇటువంటి వ్యవహారాల మీద వచ్చేటటువంటి విధానం, ఒక పొగడత వల్ల కలిగేటువంటి శరీరంలో మార్పులు, అదేవిధంగా ఒక కోపం ద్వారా వచ్చేటువంటి శరీరం లోపల వేరు రకాల మార్పులు, ఇవన్నీ కూడా దాదాపుగా తన అధిష్టానం లోపల ఉండేటటువంటి స్వాధిష్టాన చక్రం లోపల ఉండే భావాల్లో మార్పులు అవుతూ ఉంటాయి. సీక్రెషన్స్ అని చెప్పేసి అంటాం. ఇక్కడ కూడా అంతే. ఇంతకుముందు మూలాధారంలో ఏ విధంగానైతే చెప్పుకుంటూ వచ్చామో ఇది కూడా సృష్టి వ్యవస్థలో భాగమే. సృష్టి వ్యవస్థలో భాగమైనటువంటి ఇక్కడ సీక్రెషన్స్ సరిగా లేకపోయేటట్టయితే ఇద్దరి మధ్య లోపల ప్రేమ, సానుకూలత అనేటటువంటి తగ్గిపోతూ వస్తుంది. ఆ సానుకూలత ఎప్పుడైతే సరిగ్గా ఏర్పడలేదో ఇద్దరి మధ్య లోపల అనుకూలత అనేది తగ్గిపోతే సత్సంతానం అనేది లభించదు. సరైన సమయంలో సరైన ప్రేరణ ఉంటేనే కదండి సత్సంతానం. ఆ ప్రేరణ లేకపోతే సత్సంతానం ఉండదు. అందుకని భావనాపరమైనటువంటి వ్యవహారం లోపల చక్కనైనటువంటి ప్రేరణ దొరికేటటువంటిది స్వాధిష్టానంలో దొరుకుతుంది. ఆ స్వాధిష్టానంలో దొరకడం అనేటువంటి ద్వారా సరి అయినటువంటి సీక్రెషన్స్ ఏర్పడేటట్టయితే చక్కని ఉత్తమమైన సంతానం ఏర్పడుతుంది. లేకపోయేటట్టయితే ఏదో సంతానం పుడుతుంది, లేకపోతే అది కూడా పుట్టే అవకాశం లేదు. హార్మోన్స్ అంతగా ప్రేరేపణిస్తాయి. దాంతోపాటు నర్వస్ సిస్టమ్ యొక్క ప్రేరణ కూడా చాలా గొప్పది. మూలాధార స్వాధిష్టానాలన్నిటి ఈ రెండింటి మీద, బ్రహ్మగ్రంథి అని పేరు కలిగినటువంటి ఈ రెండింటి మీద తీవ్రమైన ప్రభావం చూపించగలిగితే మాత్రం తప్పనిసరిగా వ్యక్తిలో సాధనాక్రమం మొదలైనట్టే, ఉన్నతుడిగా మారినట్టే. ఆ బ్రహ్మగ్రంథిని విస్తరించుకునే ప్రయత్నం మనం మొదలుపెట్టుకుందాం. తర్వాత ఇతర చక్రాల గురించినటువంటి విశ్లేషణ ప్రారంభం చేసుకుందాం. స్వస్తి, సెలవు. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETVLifeSpiritual లో చూడవచ్చు. सहस्र शत सहस्र कोटि कोटि केसर नमो नमः।